గో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్వాములు భిక్ష అని పిలిచారండి. అంటే ఆయన మావయ్య గారు అవుతారండి. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో స్వామాలు వేసుకున్నారండి. రమ్మన్నారు అందరినీ. అంటే మమ్మల్నే కాదు, ప్రతి ఇంటికి చెప్పారండి, రమ్మని పిలిచారు. అందరం వెళ్ళామండి. అది మీకు కూడా చూపిందామని చేస్తున్నానండి వీడియో. అంటే స్వాములు భిక్ష అంటే భిక్ష ప్లస్ సాయంత్రం వడి కూడా ఉందంటండి. అంటే వడి అంటే టిఫిన్లో పెడతారు కదండి, పడి పూజ అనమాట. పడి పూజ కూడా ఉంది. డెకరేషన్లు అవన్నీ చేస్తున్నారండి. అది కూడా చూపిస్తానండి, డెకరేషన్ ఎలా చేశారో. చాలా బాగుందండి. స్వామివారికి వెళ్ళేటప్పటికి ఇంకా నేను గబా రెడీ అయిపోయి తల స్నానం చేసి ఇంకా స్వామి దగ్గరికి అక్కడ పూజలు కదండి, అక్కడ చేద్దామని వెళ్ళేటప్పటికి ఆ పువ్వులు అవి ఉంటాయి కదండి, స్వామివారి గుడి మండపాన్ని డెకరేషన్ చేయడానికి పువ్వులు అవి తెచ్చారండి. బంతి పువ్వులు అవి, చామంతి పూలు, గులాబీ పూలు అవి తీసుకొచ్చారండి. అంటే కడుపులంక ఇక్కడ దగ్గరండి మాకు. అంటే రాజమండ్రి దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. మాకు మహిళల దగ్గర ఎక్కడైనా ఫంక్షన్ అయినా డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకుంటారండి. అంటే కొంచెం రేటు అక్కడిక్కడ డిఫరెన్స్ ఉంటుంది కదా, మొత్తం తోట దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటామండి అక్కడికి వెళ్ళి. అలాగే తీసుకొచ్చేసారండి. అంటే బస్సులో వస్తుందండి, ఆర్డర్ ఇస్తే బస్సుకి వేసేస్తారు, అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. మాకు పువ్వులు అవి డెకరేషన్ అవి చేసి మాల్లో అవి కూర్చోము. అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ ఉన్నారండి, అందరూ వచ్చేసారు. తర్వాత వంటలు స్వాములకి భిక్ష కదండి, ఏమేమి వంటలు వండారంటే అవి కూడా అంటే ఉల్లిపాయ లేకుండా స్వాములకి వండుతారు కదండి భిక్ష పెట్టినప్పుడు. అందులోనూ అవి లేకుండా వంటలు అవి వండారండి. పులిహోర ప్లస్ వంకాయ, జీడిపప్పు, తర్వాత పచ్చడి ఇవన్నీ ఉన్నాయండి. స్వాములకి బూరెలు అవి వేసారు. అవి కూడా నేను కూడా ఒకసారి బూరెలు ఎలా ఉంటాయి నేను కూడా ఒకసారి తీసానండి. అందులో స్వాములకి కదా తులసి మాల అవి కూడా కట్టడం, స్వామివారికి పూలదండలు, తర్వాత స్వాములకి కాళ్ళు అవి కూడా కడిగామండి. నాకు కూడా ఒక ఛాన్స్ వచ్చిందనమాట. అంటే చాలామంది క్యూ కట్టేశారు అక్కడ కాళ్ళు కడగటానికి. స్వాములు వచ్చేటప్పటికి నేను కడతానని అందరూ క్యూ కట్టేసేటప్పటికి నేను కూడా వెళ్ళాను, కానీ బ్యాక్కి వెళ్ళిపోయాను. ముందు వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ కడిగేశారు, తర్వాత మేము కడిగామండి. ఒకరి తర్వాత ఒకరు అందరికీ అవకాశం ఇచ్చారులేండి. అందరం కడిగాము, 1 by 1 కడిగామన్నమాట స్వాములందరికీ. స్వామివారి పాదాలు ముట్టుకుని దండం పెట్టుకున్నామండి. చాలా మంచిది అంటండి అలా స్వామికి. ఇంకా మనం సాక్షాత్తు స్వామి దగ్గర ఆయన పాదాలు కడిగినట్టే ఫీల్ అవుతాం అనమాట. ఆ పళ్ళెంలో ప్లేట్లో పసుపు నీళ్ళతోటి ఆయన కాలు కడిగామంటేనండి. అంటే అక్కడికి ఆయన కాలు మనం రియల్గా కడగకపోయినా అలా కడిగినట్టు ఫీల్ అవుతాము. ఆనందం వేరే ఉంటుందండి. తర్వాత వాతావరణం కూడా సహకరించదు, ఏంటో అని భయం వేసేసిందండి. మా అత్తయ్య గారు అవుతారు అత్తయ్య గారు ఏం చేశారంటే భయపడిపోయారు. ఎలా ఉంటుంది ఏంటో, వర్షం వచ్చేసి ఇలా ఉంది వాతావరణం, ఇంత పెట్టుకుని స్వాములకి భిక్ష పెట్టుకుంటున్నాము, దేవుడికి అనుగ్రహిస్తే బాగుండు అని పాపం చాలా ఫీల్ అయిపోయారు అత్తయ్య గారు. కానీ పాపం వానదేవుడికి కూడా బూర్లు వేస్తే వర్షం రాదని మాకు నమ్మకం. ఎప్పుడు ఏం జరిగినా ఫస్ట్ ఏ కార్యక్రమం జరిగినా ముందు వానదేవుడికి బూర్లే వేస్తామండి. అలాగైతే నిజంగా అది కూడా అలాగే నిజంగానే జరుగుతుందండి బాబు. వర్షం కూడా రాదనమాట. ఇంకా వానదేవుడికి బూర్లు వేసి దండం పెట్టుకున్నారా ఆవిడ. నిజంగా తర్వాత నుంచి వర్షం కూడా రాలేదండి ఆ రోజు. అంటే స్టార్టింగ్లో సినుకులు అవి వచ్చాయి, కంగారు పెట్టేసాయి మమ్మల్ని. పాపం ఆ వంటలు చేసినవి తడిసిపోతే ఇంకా స్వామిని భిక్షకు రాలేదు, కంగారు పడిపోయారు. ఆ తర్వాత వర్షం ఆగిందండి దేవుడి దయ వల్ల, స్వామివారి దయ వల్ల. అంత మహత్యం అనమాట, ఆ స్వామి మహత్యం అనుకోవాలి. ఆ రోజు వర్షం రాలేదు, కానీ రాకపోవటం చాలా ప్లస్ అయిందనమాట. అదొకటండి. ఇంకా స్వాములు వచ్చి రావటం, కాళ్ళు అవి కడిగాము. భిక్ష అది స్వాములకి భజన చేశారు, కాసేపు పూజ చేశారండి. తర్వాత భిక్ష చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానండి, కొంతమంది వద్దు మణికంఠ స్వామి వారికి కూడా ఉయ్యాల రెడీ చేశారండి. స్వాములే కడుతున్నారండి. అంటే స్వామివారికి ఉయ్యాల రెడీ చేసి చాలా బాగుందండి. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలోను. పువ్వులతో అలంకరించారండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఉయ్యాల కూడా ఊపాను నేను, స్వామివారిని ఊపిన ఆనందం వచ్చిందనమాట ఉయ్యాల ఉన్నట్టు. తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా పడి పూజ ఉందని అంటే ఇంక మళ్ళీ మా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళామండి. అందరం వచ్చాము. పడి పూజ కూడా చాలా బాగా చేశారండి స్వాములు అందరూ. నైటు మళ్ళీ అందరూ వచ్చేసారు. స్వామికి పడి పూజకి స్వామివారికి పాలాభిషేకం,
అభిషేకాలు అవి జరిగాయండి స్వామికి. అభిషేకాలు చేసిన తర్వాత పూజ చేశారు పంతులు గారు, అది ఇద్దరు వచ్చి చేశారండి పూజ. పూజ అయిన తర్వాత ఇంకా పడి పూజ మొత్తం స్వాములై భజన చేశారు. కాసేపు భజన కార్యక్రమం జరిగిందండి. భజన చూసి ఇంకా నిద్ర కూడా వచ్చేది కదండి. నైట్ 12 అయిపోయినా కూడా ఎవరికి నిద్ర రాలేదు. అంత ఇంట్రెస్ట్గా ఉందండి చూడటానికి స్వామివారిని. భజన కార్యక్రమం అదిని చాలా బాగా చేశారండి. భజన అయిపోయిన తర్వాత పడి పూజ చేశారండి. పడి పూజ అంటే అదే కర్పూరం అవి వెలిగించి ఆ కర్పూరం కొండెక్కే వరకు స్వాములు ఆగకుండా కంటిన్యూగా వాళ్ళు చేయటం అన్నమాట, భజన చేయటం. అది చాలా హైలైట్ అనమాట. అందులోనూ చాలా ఇంట్రెస్ట్గా చూసామండి. భజన కార్యక్రమం అవి చాలా బాగా జరిగిందండి. స్వామివారు భజన చేసినప్పుడు అండి స్వాములు చేస్తున్నారు స్వామివారి పాటకి. కానీ ఒక ఆవిడకైతే దుర్గమ్మ వాళ్తుందంటండి. ఆవిడ కూడా మా బంధువులే వచ్చేసి ఆవిడ మొత్తం స్వాముల మధ్యలో ఆవిడ కూడా చేశారండి. స్వామివారికి పూజ పడి పూజ అయిపోయిన తర్వాత అండి వడి అయ్యిందండి. వడి స్వాములకి పెట్టేసిన తర్వాత మాకు కూడా పిలిచారు, రెండమ్మ తిందురు కానీ టిఫిన్ అయి చేసి తిందురు కానీ అంటే ఆ టైము ఎప్పటికే 12 అయిపోయింది. 1 గంట అయిపోద్ది అనుకోలేదండి ఇంటికి వచ్చేటప్పటికి. కానీ స్వామివారి సన్నిధిలో ఉండటం టైం కూడా తెలియలేదండి మాకు ఎవరికని. అలాగా లీలమైపోయామన్నమాట ఆ పడి పూజలోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటి వరకు చూసినందుకు మీకు మరీ థ్యాంక్స్ అండి. మా వీడియో నచ్చినట్టు